హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. ఏపీడిఎస్సికి సంబంధించిన ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి తెలుగు కంటెంట్ 8th క్లాస్ 8వ తరగతి తెలుగు పుస్తకం నుండి మరి అన్ని పాఠాలకు సంబంధించిన బిట్స్ మీకు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉన్నాయి. కానీ నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను, మీకు టైం ఎక్కువగా వృధా చేయకుండా. ఏమాత్రం టెన్షన్ పడకండి, కూల్ మైండ్తో చదవండి. పొద్దున్నే ప్రాణాయామం చేయండి, కొద్దిసేపు ధ్యానం చేయండి. ఎంత టైం దగ్గరకు వచ్చినా కూడా కూల్ మైండ్తో చదివితే 2 గుర్తుండే కాడ 4 గుర్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా రాయండి. ఈ ఎగ్జామ్లో మీ పోస్టు మీకు సొంతం. తప్పకుండా ఇది నాకు సొంతం అవుతుంది, ఈసారి నాకు జాబ్ తప్పకుండా వస్తుంది అనే దృఢ విశ్వాసంతో, మంచి సంకల్పంతో మీరు ముందుకు అడిగేయండి. తప్పకుండా ఈ జాబ్లో మీ పోస్టు మీకు ఖచ్చితంగా వచ్చేసి ఉంటుందండి. ఆల్ ది బెస్ట్ అండి. స్కిప్ చేయకుండా వినండి. మాతృభూమి ఏపీ తెలుగు 8వ తరగతికి చెందినటువంటి బిట్స్ అండి ఇవి. తెలుగు కంటెంట్. మాతృభూమి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది అంటే కథానిక ప్రక్రియకు చెందింది. సామాజిక స్పృహతో సింగమనేని నారాయణ రాసిన పాఠ్యభాగం పయనం. పైడి తెరేష్ బాబు రాసిన సమదృష్టి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? గజల్ ప్రక్రియకు చెందింది. బాగా డైరెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నానండి, టైం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. మానవ విలువలు ప్రబోధించే చిరుమాలిన్యం పాఠ్యభాగకర్త షేక్ ఖాజా హుస్సేన్ గారు. ఇక సాహితీ రూపకమైన భువన విజయ పాఠ్యభాగ కర్తలు వేటూరి ప్రభాకర్ శాస్త్రి, సివి సుబ్బన్న గారు. తెలుగు ధనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు అనే పద్యం ఏ శతకంలో నుండి? కర్త ఎవరు? తెలుగు బాల శతకం కరుణశ్రీ పాఠ్యభాగ రచయిత కవి అండి. మరి యుగముల నుండి బంగారు గంగనిచ్చెను గౌతమి నది. ఈ పాఠ్యభాగం, ఈ పద్యపాదం ఏ ఛందస్సు? చంపకమాల. ఒకవేళ మీరు ఛందస్సు పర్ఫెక్ట్గా ఉండి ఉంటారు ఇప్పటికీ. ఒక 3 అక్షరాలను మీరు ఘన విభజన చేసుకుంటే ఫస్ట్ వచ్చే గణం అక్షరాన్ని బట్టి మనం ఏ పద్యపాదం అనేది తెలుసుకోవచ్చండి. ఇది చంపకమాల పద్యపాదానికి సంబంధించినటువంటి ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు అడుగుతూ ఉంటాడు. మీరు పర్ఫెక్ట్గా ఉండండి. ఇక క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఒక్క ప్రశ్నకి 4 సమాధానాలు మీకు వచ్చి ఉంటాయండి. క్రింది వాటిని జతపరచండి. పాఠ్యభాగాలు ఇచ్చాడు ఇక్కడ. అలాగే ఏ2 అంటే తిక్కన కవిత్వం, తెలుగుదనం తేనెలొలుకు. B3 త్యాగయ్య కృతులు అంటే రాళ్ళు కరిగించే సంగీతం. 1D. C1 కందుకూరి కృషి అంటే తెలుగు జాతికి వెలుగుబాటలు. D4 అంటే గిడుగు రామ్మూర్తి కృషి ప్రజల భాషకు పట్టం అనేది ఈ సమాధానం అండి. ఇక జాగ్రత్తగా మంచి మైండ్తో శ్రద్ధగా వినండి. క్షీరం ధర్మం న్యాయం అనే నానార్థాలు వచ్చే పదం పాడి. పాడి అనే దానికి నానార్థాలు క్షీరం ధర్మం న్యాయం. ఓలలాడిన పదాన్ని విడదీసి ఏ సంధి గుర్తించండి? ఓలలు ప్లస్ ఆడిన ఉత్వ సంధి. ఆ తర్వాత శిథిలమవుతున్న మన భాషకు జవసత్వాలు ఊడి తేజోకాంతులతో వెలిగిపోయేలా చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు. పద్మ సుధీర్ రాజారావు చంద్రమ్మ రోషయ్య వీర. ఈ పాత్రలు ఏ పాఠ్యభాగంలో నుండి అంటే మాతృభూమి అనే పాఠ్యభాగానికి చెందినటువంటిది. ఇక లాస్ట్ వన్, దానము చేయనేరని యదార్మికు సంపదలుండియుండినన్ అనే పద్యం ఏ శతకంలో నుండి తీసుకోబడింది అంటే భాస్కర శతకం నుండి తీసుకోవడం జరిగింది. మరి అలాగే ఇక్కడ చూడండి, వరదరాజ శతకం మనుల మూట శతకం. వరదరాజ శతకం, మనుల మూట శతకం, మిత్ర సహస్రీ శతకం. శతకాల కర్తలను వరుసగా గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3 గుండ్లపల్లి నరసింహ, మాచరాజు శివరామరాజు, కొండూరు వీర రాఘవాచార్యులు గారు. ఇక చిత్తశుద్ధి అనే పదానికి విగ్రహవాక్యం చిత్తము యొక్క శుద్ధి, చిత్తము నందు శుద్ధి
అనేది వస్తుందండి. ఇక 16వది నా ఉత్తర దేశ యాత్ర అనే యాత్ర రచన ఎవరికి సంబంధించింది అంటే పులుసు వెంకటరమణయ్య గారికి సంబంధించింది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు తన శిష్యులకు ధర్మోపదేశం చేసిన ప్రదేశం ప్రయాగ. కథలు గాథలు ఎవరి రచన? కథలు గాథలు ఎవరి రచన? చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు. మరి ఈ క్రింది వాళ్ళు గుణసంధికి ఉదాహరణ భానుదయం. రాంగ్ అండి. ఇక్కడ భాను ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ధర్మ ప్లస్ ఉపదేశం. ధర్మ ప్లస్ ఉపదేశం. క్రింది వాణిలో కర్మని వాక్యం కానిది. ఇక్కడ క్వశ్చన్ కంపల్సరీ మీరు గమనించాలండి. కర్మని వాక్యం అనుకుంటాం అంతే, కానిది అని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడు. అలాంటి ప్రశ్నలు మైండ్లో పెట్టుకోండి. తాజ్మహల్ చేత షాజహాన్ నిర్మించబడింది. కింది వాళ్ళలో కర్మని వాక్యం కానిది. తాజ్మహల్ చేత షాజహాన్ నిర్మించబడింది. పై కర్మని వాక్యాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇది రాంగ్గా ఇచ్చాడు కాబట్టి ఇది కర్మని వాక్యం కానిది. దానికి సమాధానం అండి ఇది. అలాగే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలాంటి ప్రశ్నలు ఇచ్చాడు అంటే ధర్మజలానికి గర్మజలానికి ఖరీదు లేదోయ్, విలాపాగ్నులకు విషాదాశ్రులకు ఖరీదు కట్టే శరాబు లేడోయ్. ఎవరివి? శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఖండకావ్యం లక్షణం కానిది అని అడుగుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. వ్యర్థ పదాలకు వర్ణనలకు అవకాశం ఉంటుంది. ఖండకావ్యం లక్షణం కానిది ఏది అంటే మిగతా అన్నీ కరెక్ట్ అన్నట్టు, వ్యర్థ పదాలకు వర్ణనలకు అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ఆన్సర్. ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన్ గబలించి దేహమున్. ఆన్సర్ గబ్బిలం. అంటే ఈ పద్యం ఏ ఖండకావ్యంలో నుండి ఇవ్వబడింది అని అడిగాడు. బుభుక్ష అనే పదానికి అర్థం ఆకలి. బుభుక్ష అంటే ఆకలి. సింగమనేని నారాయణ రాసిన పయనం అనే పాఠ్యభాగం ఏ గ్రంథంలోనిది? అనంతం కథలులో నుండి మీకు అందించడం జరిగింది. పయనం అనేది పయనం పాఠ్యభాగంలోని లేని పాత్రలు పద్మజ, రాజారావు గారు. ఏరువాక సాగారు రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరినరో రన్నో చిన్నన్న అనే ప్రసిద్ధి జానపద గేయకర్త ఎవరు అంటే కొసరాజు రాఘవయ్య గారు. నేదునూరి గంగాధరం పథమంతా జానపదం, తెలుగు వాంగ్మయపు వెలుగు తెలిపినట్టి దిట్టలలో చూడంగా గంగాధరం మేరువురా గంగాధరం. ఈ మాటలు నేదునూరి గంగాధరం గురించి ఎవరు చెప్పిన అక్షర సత్యాలు అంటే డైరెక్ట్ ఆన్సర్ అండి, వానపల్లి నూకరాజు గారు. క్రింది వాణిలో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి రచన కానిది అమృతాభిషేకం. మిగతా 3 అతని రచనలు, వెంకటకృష్ణ శాస్త్రి గారి రచనలు. అమృతాభిషేకం మాత్రం కాదు. క్వశ్చన్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా గమనించండి. డిఎస్సిలో అందులో ఆన్సర్ వచ్చి కూడా మార్కులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వహించాలి. తర్వాత గజము కుంజరము అనే పర్యాయ పదాలు వచ్చే పదం ఏనుగు. కుంజరయూదంబు దోమ గుత్తుక సచ్చన్ అనేది చిన్న గేయం ఉంటుంది, అది బాగా గుర్తుంచుకోండి. గజము కుంజరము. గజము అంటే ఏనుగు, అందరికీ తెలిసే ఉంటుంది. ఒకచో నేలను బవలించునొకచో నొప్పారు భూసిజ్జపైనొకచో శాఖములారయించునొకచో నుత్కృష్ట శాల్యోదనం అనే ప్రసిద్ధి పద్యం ఏ శతకంలోనిది? సుభాషిత రత్నావళి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఏ పేరుతో ఆత్మకథ రాశారు? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేటువంటి ఆత్మకథ. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. కలలే కదా అని భవితకు పునాదులు రేయి ఒకటి నలుపు, రేయి కలలు నలుపు కాదు. ఈ కవితా పంక్తులు ఏ పాఠ్యభాగం? సమదృష్టిలోనివి. పంజాబ్లో పుట్టిన రైతుల నృత్యం బాంగ్రా. పంజాబ్లో రైతులు వేసేటువంటి నృత్యం పేరు
బాంగ్రా. పాశ్చాత్యుల వలసలతో క్షీణించిన భరతనాట్యం కళకు మద్రాసులో మ్యూజిక్ అకాడమీని స్థాపించి భరతనాట్యానికి తిరిగి జీవం పోసినటువంటి వారు కృష్ణయ్యర్ గారు. సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం మేలు కలయికగా జనించిన శాస్త్రీయ నృత్యం హరికథ. తిక్కన సోమయాజి రచించిన ఆతిథ్యం అనే పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి స్వీకరించబడింది? మహాభారతం శాంతి పర్వంలోని తృతీయాశ్వాసం. మహాభారతం. ఇక్కడ తిక్కన రచించిన ఆతిథ్యం అనే పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడిందంటే మహాభారతం శాంతి పర్వం తృతీయాశ్వాసం నుండి గ్రహించబడింది. ఇక ఆధునిక కాలంలో మండల సంఖ్యలో అవధానాలను నిర్వహించి అవధాన విద్యకు గుర్తింపు, గౌరవం తెచ్చిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే తిరుపతి వెంకట కవులకు దక్కుతుంది. దేశం, వరిమడి, గుర్తు అనే నానార్థాలు వచ్చే పదం సీమ. నానార్థాలు సీమ. ప్రతి బిట్టు ఇంపార్టెంటే అండి. మనం డిఎస్సిలో జయదేవుడు రాసిన ఏ రచనలోని పాటలకు మహరీలు నృత్యం చేసేవారు? గీత గోవిందం రచన. నాట్యశాస్త్రం ప్రకారం భరతనాట్యంలో చేరని విభాగం లాస్యం. ఇక ఇటు వచ్చేస్తే అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారు? ఏప్రిల్ 29. బాగా గుర్తుంచుకోండి, ఏప్రిల్ 29 నాడు అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా చెప్పబడింది. శరణము సొచ్చినం దగ ప్రసన్నత గైకొని రక్షణంబు సా. ఈ పద్యపాదంలోని ఛందస్సు ఏంటి అంటే చెంపకమాల. ఒకవేళ తెలియకపోయినా కూడా ఫస్ట్ 3 అక్షరాలు ఘన విభజన చేసుకుంటే లఘువు వచ్చింది కాబట్టి నజగజ జజర అయితే చెంపకమాల. ఇది గుర్తుంచుకోండి. ఇక భీష్మ పితామహుడు ధర్మరాజుకు ధర్మబోధనలు చేస్తూ మనల్ని శరణులు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. ఈ కథ పూర్వం ఎవరికి చెప్పారు? శుక్రాచార్యుడు ముచికుందునికి చెప్పాడు. ధీర వీర పరాక్రమ రాకుమార లేదా పోరు సలుప కదలి రార. ఈ వాక్యంలోని అలంకారం వృత్తి అనుప్రాస అలంకారం. వచ్చిన హాల్లే మళ్ళీ వచ్చింది కాబట్టి వృత్తి అనుప్రాసం. ఇక కొలువు చేసి వాడు టక్కరి అనే పదంలో జరిగిన సంధి గసడదవాదేశ సంధి. వాడు టక్కరి, వాడు ప్లస్ టక్కరి, గసడదవాదేశ సంధి, వాడు డక్కరి. కరినెత్తుకపోయి ఎలక కలుగున దినియన్. ఈ సమస్య పూరణాన్ని ఎవరికి ఇచ్చారు? రాయలు భట్టుమూర్తి గారికి ఇవ్వడం జరిగింది. సమస్య పూరణానికి రాయలు గారు భట్టుమూర్తికి. క్రింది వాళ్ళు మద్దూరి నగేష్ బాబు కవితా సంపుటాలు ఏవి? ఇవి పైవన్నీ సరైనవే. రచ్చబండ వెలివాడ, ఊరు వాడ గోదావరి, కాస్త సిగ్గుపడదాం పుట్ట, పైవన్నీ. ఇవన్నీ కూడా నాగేష్ బాబు గారి కవితా సంకలనాలు. గజల్ కవితా ప్రక్రియలో కవి నామముద్రను ఏమంటారు? తఖల్లస్. గజల్ కవితా ప్రక్రియలో కవి నామముద్రను తఖల్లస్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క బిట్టు మీకు వచ్చేయాలండి ఇప్పటికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్ అందరికీ.